హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యచంద్రాస్ వరల్డ్. ఈరోజు వీడియోలో అయితే నేను శ్రావణ శుక్రవారం అనేది ఎలా జరుపుకున్నాను అనేది మీకు తెలియజేయబోతున్నాను. అంతేకాకుండా మనకి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి మెసేజ్ చేసింది అనమాట. నేను షార్ట్ వీడియో పెట్టేటప్పుడు ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పొచ్చు కదా అని, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా పూజ స్టార్ట్ చేసినప్పుడు నాకు వీడియో తీయడానికి కుదరలేదనమాట. అంటే పూజకి అన్నీ మనం సమకూర్చుకుంటాం కదా, సో ఆ టైంలో నాకు వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు. పూజ అంతా అయిపోయినాక నేను ఒక షార్ట్ వీడియో లాగా కంప్లీట్ అయ్యాక నేను తీసుకున్నాను. బట్ అప్పుడు కుదరలేదని నేను పూజ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ రోజు మళ్ళీ అన్నీ క్లీన్ చేస్తాం కదా, ఆ టైంలో అనమాట నేను వీడియో తీశాను. ఈ వీడియోలో ఏంటంటే మీకు పూజ ఎలా చేయాలి అన్న దగ్గర నుంచి తర్వాత ఆ పూజలో పెట్టిన సామాగ్రి అంతా మనం ఏం చేయాలి అన్న వరకు ప్రతిదీ నేను చెప్తాను అనమాట. అంతేకాకుండా మనకి పూజ అనేది మన స్తోమతకు తగినట్టు ఎక్కువ ఖర్చు పెట్టకుండా 100 రూపీస్ నుంచి 10,000 వరకు కూడా మనం చేసుకోవచ్చు. నిజానికైతే మన బడ్జెట్లో చేసుకుంటేనే మంచిది. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఒకటి ఫేస్ చేశాను. పూజలు ఎప్పుడూ ఏమంటారు, అప్పులు చేసి పూజలు అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే ఆ అప్పులు ఇంకా పెరుగుతాయి తప్పించి తరగవు. నేను లాస్ట్ టైము వరలక్ష్మి వ్రతానికి కొంత పూజ కోసమనే కొంచెం డబ్బులు మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను. అంటే అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, లైక్ నేను మళ్ళీ ఇచ్చేయగలను అనేసి. బట్ అస్సలు తిరిగి ఇప్పటికి కూడా ఇవ్వలేకపోయాను. ఇంకా డబ్బులు చేయాల్సి కూడా వచ్చిందనమాట. సో అందుకు ఈ ఇయర్ అయితే అప్పు చేసి పూజ చేయాలని అయితే అస్సలు అనుకోలేదు. నా దగ్గర 500,000 రూపీస్ అంటే అందులోనే చేసేసాను. సో మీరు కూడా అప్పులు చేసి పూజలు అయితే అస్సలు చేయొద్దు. ఇదైతే ఆల్రెడీ నేను అనుభవించాను కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు మనం పూజ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. నేనైతే పూజ చేసుకోవడానికి ముందు రోజు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. నేను ఆ లిస్ట్ లాస్ట్లో ట్యాగ్ చేస్తాను. అంటే మనం ఏమేమి సామాగ్రి తెచ్చుకోవాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను. నేనైతే ఒక 1000 రూపీస్లో 1500 to 1000 అంతే. అంటే మీరు ఒకవేళ తాంబూలంలో బ్లౌజెస్ అట్లా పెట్టాలి అనుకుంటే ఒక 1000 వరకు అవుతుంది. లేదు అంటే 500 ఎనఫ్ అనమాట, సరిపోతుంది. ఫస్ట్ ఏంటంటే మనకి కలశానికి ఒక బ్లౌజ్ పీస్ అనేది ఉండాలి కంపల్సరీగా. కలశానికి ఒక కొబ్బరికాయ పెడతాము. అండ్ కలశ పాత్ర ఒకటి ఉండాలి కంపల్సరీగా. అది కూడా కంపల్సరీ అంటే వరలక్ష్మి వ్రతంకి కలశం అనేది కంపల్సరీ. మనకి పూజలో కూడా చెప్తారు కలశం కంపల్సరీగా ఉండాలి. అండ్ అలాగే అమ్మవారి ఫోటో ఒకటి తెచ్చుకుంటాము. అమ్మవారికి కావాల్సిన పువ్వులు గట్రా మనకు కావాలి కదా. మన ఏరియాలో దొరికే ప్రకారం ఒక 3 రకాల పువ్వులు తెచ్చిపెట్టుకోండి. అమ్మవారికి మాల వేసుకోవాలనుకుంటే మాల వేసుకోవడానికి. అండ్ బియ్యం అనేది ఉండాలి. కొంచెం బియ్యం అనేది ఒక 3 దోసలు ఇలా ఒక ప్లేట్లో వేసుకొని ఆ ప్లేట్ పైన కలశం పెట్టి మనము ఒకవైపున మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ అనేది కలశం పైన పెట్టుకొని ఒకవైపున పెట్టుకోవాలి. తర్వాత వినాయకుడు అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా. వినాయకుడికి ఏమొచ్చి మనకు అందరికీ తెలుసు, తమలపాకులోనూ వినాయకుడు పసుపులో చేసుకొని పెట్టుకుంటాము. సో ఇది కాకుండా ఇంకా నైవేద్యాలకు వస్తే ఇది బేసిక్స్ అనమాట. ఇవి కంపల్సరీగా ఉండాలి. ఇవి కాకుండా నైవేద్యానికి వస్తే కంపల్సరీగా పానకము, పెసరపప్పు నానబెట్టి పెట్టాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి కొమ్ము శనగలు ఉంటాయి కదా, అవి ఏమొచ్చి ముందు రోజు తెచ్చి నానబెట్టుకొని అవి కూడా మనము అమ్మవారికి అనేది పెట్టొచ్చు. ఈ 3 కంపల్సరీ అనమాట. ఇంకా దాని తర్వాత ఇంక మనం పరమాన్నం ఒకటి చేసుకోవచ్చు. ఇవి సరిపోతాయి. లేదు మీరు ఇంకో చేసుకోగలరు అనుకుంటే ఇంకా చాలా చేసుకోవచ్చు. పులిహోర చేసుకోవచ్చు, దద్దోజనం చేసుకోవచ్చు, గారెలు చేసుకోవచ్చు, బూరెలు చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ నేనైతే మాత్రం అన్నీ పెట్టుకోలేదనమాట. కొన్ని ఫ్రూట్స్ తెచ్చి పెట్టాను. తాంబూలం కోసం అనేది ఆకు చెక్కులు తెచ్చిపెట్టుకున్నాను. అరటిపళ్ళు అయితే ఒక డజన్ సరిపోతాయి, డజన్నర సరిపోతాయి మనకి. అంతే. కొబ్బరికాయలు ఒక 2, కలసం పైనకి ఒకటి, పూజ అయ్యేటప్పుడు పూజ దగ్గర కొట్టడానికి ఒకటి సరిపోతాయి అన్నమాట. ఇంకా అంతకు మించి ఏమీ అక్కర్లేదు. దారపండు ఒకటి తెచ్చుంచుకోండి. ఎందుకంటే దారపండు ఒక 9 దారాలు తీసి చేతికి కట్టుకోవాల్సి వస్తుంది. మధ్యలో పూజలో ఉంటుంది అన్నమాట బుక్లో. సో అంతే. ఇంతకు మించి ఏముండదు. పంచామృతాలు అవన్నీ మనం ఎలాగో పెట్టుకుంటాము.
ఇంతే సింపుల్ అనమాట. ఇంకా కాసు అవన్నీ మీరు ఒకవేళ బడ్జెట్ ఒక 10,000 వరకు ఉంది అనుకుంటే కాసు కొనుక్కొని పెట్టుకోవచ్చు. నేనైతే లాస్ట్ ఇయర్దే కొంచెం పసుపు నీళ్ళలో ముంచి పాలలో వేసి పెట్టుకున్నాను. ఈ ఇయర్ అయితే కొనేలా ఏమీ లేదనేసి నాకు పూజ చేసేటప్పుడు కుదరలేదు వీడియో తీయడానికి. అందుకే పూజ కంప్లీట్ అయ్యాక తీసాను అనమాట ఇది. అంటే నెక్స్ట్ రోజు మళ్ళీ పూజ కంప్లీట్ అయిపోయినాక ఏం చేస్తాము అంటే ఆ బియ్యాన్ని మనం అన్నంలాగైనా వండుకోవచ్చు, లేదు పరమాన్నంలాగా వండి మనం తిని ప్రసాదంలాగా అందరికీ పంచవచ్చు. దాంతోపాటు ఇంకా కలసంలో వాటర్ ఉంటాయి కదా, ఆ కలసంలో వాటర్ అనమాట గంగా యమున అక్కడ మనం మంత్రాలు చదివేటప్పుడు కొన్ని నదుల్లో నీళ్ళు అందులో ఉన్నాయి అని చదువుతామన్నమాట. సో అందుకు అది మనం ఇంటిని శుద్ధి చేసుకోవడానికి వాడుకోవచ్చు. తర్వాత ఇంకా మీ దగ్గర వాటర్ మిగిలి ఉంటే తులసి మొక్కకి ఏమైనా వేసేయండి. ఇంకా అంతకు మించి ఇక్కడ ఫ్రూట్స్ అవన్నీ మనం తినేయచ్చు అనమాట. ఇంకా వేరేగా బయట పడేయాల్సినవి అయితే ఏమీ లేదు. ఆ బ్లౌజ్ పీసెస్ అయితే మంచిగా ఉతికేసి బీరువాలో పెట్టేసుకోండి, లేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేయండి. మీరు ఒకవేళ చీర గాజులు ఇవన్నీ పెట్టగలను అనుకుంటే ఖచ్చితంగా అమ్మవారి దగ్గర పెట్టండి, పెట్టలేకపోతే లేదు. ఏదైనా సరే భక్తితో మనం పూజ అనేది చేసుకోవాలి. మిగిలిన ఆర్భాటాలన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు. బేసిక్స్ అయితే మాత్రం నేను కరెక్ట్గానే చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఇంకంతే. మీరు ఫలదానం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి ఒక 5 మెంబర్స్కి ఇచ్చుకుంటే సరిపోతుంది. నేను ఫాలో అయ్యే విధానం అయితే ఇదేనండి. లిస్ట్ కూడా ఇక్కడ ట్యాగ్ చేశాను, ఒకసారి చూడండి. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.